ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. సో, ఉషా మొన్న జరిగింది రీసెంట్‌గా కరీంనగర్‌లో. అంటే నేనెందుకు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాము అంటే, నీతి నిజాయితీగా ఉన్నా, ఏ తప్పు చెయ్యకపోయినా కొంతమంది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. నువ్వు ఒక్క మాట అన్నా కూడా పడరు. కొంతమంది ఏంటంటే భరిచి ఇగ వాళ్ళు వెక్స్ అయిపోయి రివర్స్ అయిపోతారు. ఇప్పుడు ఈ సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే, శ్రావ్య అనే అమ్మాయి చిన్న బాబు ఉన్నాడు. వాళ్ళ ఆయన గల్ఫ్ దేశంలో ఉంటాడు. అయితే ఏమైందో ఏమో మనకైతే తెలీదు. వాళ్ళ ఆయన ఏం ఫోన్ బిజీగా వస్తుంది అని అన్నారు. ఈ అమ్మాయి వెంటనే ఒక వీడియో కాల్ రిలీజ్ చేసేసింది. తేజ్, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు, నీతో తప్పితే నేను ఎవరితో లేను, ఎవరితో మాట్లాడలేదు, మా అమ్మ మీద ఒట్టు, బిడ్డ మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, అట్లా ఒట్టు పెట్టి మొత్తానికి సూసైడ్ చేసేసుకుంది. అంటే ఒక క్షణిక ఆవేశం ఎంత దారి తీస్తుంది అనేది ఒకటైతే, ఇక్కడ ఏంటి అంటే ఆ అబ్బాయి ఆ ఒక్క మాట అన్నందుకు ఈమె ఇంత దారుణంగా చేసుకుని ఉంటుందా ఆత్మహత్య అనేది, సూసైడ్ అనేది? లేదు, ఇంకేదన్నా ముందు కూడా టార్చర్ పెట్టింటే ఇలా ఉంటుందా, లేదంటే ఆమె ఏమన్నా చాలా సెన్సిటివ్ అయి ఇలా చేసిందంటావా? ఏ విధంగా తీసుకోవాలి? ముఖ్యంగా ఆ చిన్న పసిబిడ్డ కనిపిస్తున్నాడు. తల్లి లేని బిడ్డను ఊహించుకోవడం చాలా కష్టం. నేను కూడా వీడియో చూసాను రాధా, హృదయ విదారకంగా ఉంది. వాడు అసలు ఆ తండ్రి వేదన, బిడ్డ ఆయన ఎలా story. ఏడుస్తున్నాడు? ఇక్కడ మనం పూర్వాపదాలు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వీ నీడ్ టు లుక్ ఇంటూ ఏమేం సినారియోస్ అయి ఉండొచ్చు ఆవిడ అంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి అనేది మనం ఆలోచించాలి. ఫోన్ బిజీ వస్తుంది అని అన్నదానికే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా? అట్లా అయితే కనుక తను చాలా సెన్సిటివ్. అంటే కొంతమంది అమ్మాయిలు అలా ఉంటారు, కొంచెం పల్లెటూరు లాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి పాపం బిడ్డ, భర్త, అదే ప్రపంచం, ఇదే చిన్ని అంతే. కుటుంబం, అంతకు మించి వాళ్ళు పెద్దగా ఆలోచించరు, పట్టించుకోరు కూడా. ఓకే, సో వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మనం ఇంత లాయల్ గా ఉన్నాం, ఇంత కమిటెడ్ గా ఉన్నాం, ఇంత గురించి తెలిసి కూడా ఈ మాట ఎందుకు అన్నాడు అనే సెన్సిటివ్నెస్ కి వెళ్ళొచ్చు. అండ్ అబ్బాయిలు కూడా అంత క్యూట్ గా చూసుకుంటారు భార్యల్ని, కాపురాలు చేసుకుంటూ వాళ్ళని అలాగే చూసుకుంటారు. సో ఆ కోవకి చెందితే కనుక తనది చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అయి ఉండాలి. అండ్ అది తట్టుకోలేక, అంటే ఇంకా మనకి రిలీజ్ అయింది ఓన్లీ ఆ మాటే, కానీ ఇంకేమన్నా అనుంటే ఆ అమ్మాయి కొంచెం భావోద్వేగానికి గురై, భర్తే అసలు ఇలా అంటే నేను ఇంత లాయల్ గా కమిటెడ్ గా ఉన్న తర్వాత నేను ఐ కాంట్ హ్యాండిల్ అనే సిచ్యువేషన్ లో చేసుకొని ఉండాలి. ఇఫ్ షీఈస్ సెన్సిటివ్ అండ్ వీక్ మైండెడ్, షీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. చిన్న మాట కూడా పడలేరు, తప్పు చేయనప్పుడు ఎస్పెషల్లీ ఆడదాన్ని ఇట్ కమ్స్ టు ద క్యారెక్టర్ తీసుకోలేరు అమ్మాయిలు, చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఎయిదర్ దే ట్రై టు ప్రూవ్ ఆర్ పోట్లాడతారు. ఈ అమ్మాయి పోట్లాడలా, డిడ్ంట్ ఫైట్ బ్యాక్, సో షీ ప్రూవ్డ్ నేను తప్పు కదని. సో అది ఎంత డీప్ గా అమ్మాయి సఫర్ అయితే పిల్లాడిని కూడా వదిలేసి కళ్ళ ముందు నేను ఏదైనా చేసుకుంటే పిల్లాడికి ఏమైందా అంటాం కన్నా భర్తకి నేనేంటి అని చూపించాలనే ఇది ఎక్కువ ఉంది. సో అది కొంచెం చాలా వీక్ మైండ్ అయితే కనుక కన్సిడర్. అది కాదు, వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఇతను దూరంగా ఉంటున్నాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది. సో ఇతను బయటకు వెళ్ళిన దగ్గర నుంచి నిజంగా ఏమైనా అనుమానాస్పద సిచ్యువేషన్స్, అంటే ఇతను రెగ్యులర్ గా ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఏమైనా మాట్లాడటమా, ఏదైనా కేసులో మనకి ఏమైనా హిస్టరీ ఉందా, ఏమన్నా అంతకుముందు ఈ అమ్మాయి మాట్లాడుతుంటే అబ్బాయి ఏమైనా చూసి క్వశ్చన్ చేయడం జరిగిందా, లేకపోతే పట్టుబట్టడం జరిగిందా, అదేమన్నా ప్రూవ్ చేయడానికి ఇంత పెద్ద అగాయిత్యం చేసిందా? ఇట్స్ సెకండ్ సినారియో. బట్ ఇట్లా అంటే మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కడికి దారితీస్తుందో అసలు ఇది చాలా వ్యాలిడ్ కాంటెక్స్ట్ భార్యాభర్తల మధ్యలో. ఎస్పెషల్లీ అన్ని గొడవలకి మూల కారణం నేను తప్పించి ఇంకెవరితో అన్నా మాట్లాడుతున్నావా, నేను తప్పించి నీ మనస్సులో ఫర్గెట్ అబౌట్ మాట్లాడటం, నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? నేను కొన్ని కేసెస్ చూస్తున్నాను. సి, భర్త ఉండని, పిల్లలుండని, ఏదన్నా ఉండని, ఆడవాళ్ళకి ఆమె లవ్ చేసిన వాళ్ళతో వీళ్ళు తప్పించి ఇంకెవరు ముట్టుకున్నా, ఇంకెవరు మాట్లాడినా, ఇంకెవరైనా కొంచెమైనా అప్రోచబుల్ గా ఉంటున్నారని అనిపించిన ఆడవాళ్ళు తట్టుకోలేరు. అండ్ సేమ్ విత్ మగాళ్ళు. అండ్ ఇఫ్ దే ఆర్, ఎప్పుడు ఈ క్లాజ్ ఎప్పుడు వర్తిస్తుంది? విపరీతంగా లవ్ చేస్తున్నాం, అన్ని వేళలా కాదు, ఎవరైతే విపరీతంగా లవ్ చేస్తారో వాళ్ళు తట్టుకోలేరు. సో విపరీతంగా లవ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఒక రకమైన అనుమానాస్పదమైన క్లారిటీ కోసం అన్వేషిస్తూనే ఉంటారు. నాతోనే ఉందా, నాతోనే ఉందా, నాతోనే ఉందా అంటే వీడికి చాలా ఎక్కువ లవ్ ఉంటుంది, ఎదుటి వాళ్ళకి ఉందో లేదో తెలియదు. సో ఇలాంటప్పుడు ఈ క్వశ్చన్స్ అవుతాయి, ఈ క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. దట్టు భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు పెద్దగా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే ఏం మాట్లాడలేదని కొట్టుకు సచ్చి మళ్ళీ పడుకున్నా,
ఆఫీసులకి వెళ్ళినప్పుడు ఈ కన్సర్న్స్ ఉంటేనే దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కటి నేను చెప్పొచ్చేది ఏంటంటే దీనికి సొల్యూషన్, ఓకే నిజంగానే నీ భార్య ఎవరితోనో మాట్లాడుతోంది ఈ సినారియోలో, ఆవిడ్ని అడిగే విధంగా అడిగి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా కాపురంలో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి రిలేషన్షిప్ లో 20-30 years లో ఎవరొకరితో మాట్లాడుద్ది, కూరగాయలు ఆడుతానో లేకపోతే అంతెందుకు పనుల్లో ఏదో ఒకటి, ఏదో ఒక ఎవర్షన్ వస్తుంది. నువ్వేదో చేయలేదో వాడితో అట్రాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడున్న కాలమైన పరిస్థితుల్లో, పాతకాలంలో కాదు. అలా వచ్చినప్పుడు రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళి మళ్ళీ రిలేషన్షిప్ ని ప్యాచ్ వర్క్ చేసుకోవాలి. కానీ వాళ్ళని తిట్టి, బూతులు తిట్టి, కొట్టి, అన్నెసెసరీ రప్చర్స్ క్రియేట్ చేసుకొని, ఫోన్లు చూసి, స్కాన్లు పెట్టి ఇలా చేయడం వల్ల బ్రేక్ అవుతుంది రిలేషన్షిప్. నువ్వు ఇంత చేసేది దేనికి, అనుమానం దేనికి, కలిసి ఉండడానికి, చచ్చిపోవడానికి నువ్వు చంపుకోవడానికి కాదు కదా. నీకు అనుమానం ఎందుకు వస్తుంది? ఎక్కువ ప్రేమతో వస్తుంది. ఆ ప్రేమ నిలుపుకోవడానికి ప్రయత్నిస్తావా, తుంచుకోవడానికి ప్రయత్నిస్తావా? నువ్వు చెప్పు. నిలుపుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఏం చేస్తే నీకు నిలుపుకుంటావు? అవతల వాళ్ళు మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఎలా మనకు కావాలి ఏదని కొంచెం మెల్లగా దారికి తెచ్చుకోవాలి. దారికి నీ దారికి వాళ్ళని తెచ్చుకోవాలి. అలా చేస్తే నువ్వు నిలుపుకుంటావు. ఇప్పుడు ఈ అబ్బాయి చేయడం వల్ల ఏమైంది అంటే అబ్బాయి కూడా ఊహించలేదు. అంటే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఊహించలేదు కాదు. ఆ అబ్బాయి ఏం చేశాడని మనకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్ గా మగాడిగా దూరం ఉండటం వల్ల అతను అరవటమో తిట్టడమో కాన్ఫ్లిక్ట్ జనరేషన్ అయి ఉంటుంది డెఫినెట్ గా. అది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి తట్టుకోలేక అంత అగాయిచ్చానికి ఒడిగట్టు ఉంటుంది. ఎందుకంటే చిన్న మాటకి ఎవడో చచ్చిపోటు రాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎందుకు ఫోన్ బిజీ వచ్చింది అన్నదానికైతే వెళ్ళి ఉరి తీసేసుకోరు ఎవరు. అంటే ప్రాణాన్నే బలిగా ఇచ్చిందంటే నువ్వు కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేసుకొని నువ్వు కమ్మగా నీ దారికి తెచ్చుకోవాలి. ఆడది చాలా సెన్సిటివ్. కొంచెం ఇలా దువ్వి కబుర్లు చెప్పేది కాదు బంగారం అని వచ్చేస్తుంది. అది తెలుసుకోవాలి మగాళ్ళు. గాని ఇట్లా తిట్టడం వల్ల వచ్చేది ఇట్లా చావులు వస్తాయి. మీ పిల్లలకి తల్లులు లేకుండా పోతారు. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తారు, పిల్లలు చంపేస్తారు, వెళ్ళిపోతారు. సో ఈ రెండు జరుగుతాయి. ఏది రాళ్ళన్నా చచ్చిపోతారు లేకపోతే మిమ్మల్ని చంపేస్తారు. సో బేసికల్ గా తిట్టకండి, అరవకండి, కొట్లాడకండి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదొచ్చినా నిజంగా ఇంకోళ్ళతో వెళ్ళిపోయినా అది చేసి వచ్చినా అమ్మా బాబు బుజ్జి అని కాళ్ళ వెళ్ళపడండి. పిల్లలు ఉన్నారు. పిల్లలు లేకపోతే మీరు ఏమైనా చేసుకోండి, చావండి, డివోర్సులు తీసుకోండి. బట్ పిల్లలు పుట్టిన తర్వాత ఏ పిచ్చాశాలు ఎవరేసినా సరే రిలేషన్షిప్ ని వర్క్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ అన్ అడ్వకేట్ గా, యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్ గా నేను చెప్పేది, జీవులకి మీరు బాధ్యత. ఇద్దరు జీవులో, ఒక్క పిల్లలో, ఇద్దరు పిల్లలో, ఆ జీవితాంతం వాడి హక్కు తల్లితోనూ తండ్రితోనూ ఉండటం. ఆ హక్కుని నువ్వు నీ గొడవలతోనూ, నువ్వు నీ ఇన్కన్సిస్టెన్సీతోనూ ఇప్పుడు అమ్మాయి తీసేసింది. ఎవరు చూస్తారు ఆ బిడ్డని? ఈ ఏజ్ వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఆ ధైర్యం వేరు. పిల్లలకి లేదు. పిల్లలు ఏమైపోతారు రాదా? సో అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదైనా చేసే ముందో, అరిచే ముందో, తిట్టే ముందో, చచ్చే ముందో ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆ పిల్లలు ఎలా పెరుగుతారు, ఒక తల్లి ఆలన పాలన లేక, ఒక తండ్రి ప్రెజెన్స్ లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు అయినా కష్టంగానే ఉంటుంది. బట్ మీరు కనుక మీ తల్లిదండ్రులు లేకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి బిఫోర్ యూ మేక్ ఎనీ చాయిస్. అయితే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, దయచేసి మిస్అండర్స్టాండింగ్ తో, క్షణిక ఆవేశంతో పిల్లల్ని మాత్రం చూసుకోండి. మీరు ఏవేవో చేసేసుకుంటే ఈరోజు ఆ తల్లి లేని బిడ్డ ఏడుపు నిజంగా చూస్తూ ఉంటే ఎంత బాధ వేస్తుందంటే, మళ్ళా ఒక్కసారి వెళ్తే ఆ తల్లిని తిరిగి తీసుకొని రాలేము. ఇలాంటి మళ్ళా జరుగుతాయి అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.